హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ ప్రజ్ఞ. ఇవాళ అయితే ఐపీఎల్ సీజన్ 18 ఫోర్త్ మ్యాచ్ మన వైజాగ్లో ఢిల్లీ వర్సెస్ లక్నో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ ఒక ప్రిడిక్షన్స్ మన పవన్ గారి మాటల్లో వినేద్దాం. హాయ్ అండి. హాయ్ ప్రజ్ఞ. మొత్తం ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి ఐపీఎల్లోనూ ఒక బాలే ఉంటుంది. ఆ బాల్ మాత్రమే ఓవరాల్గా 20 ఓవర్స్ డిసైడ్ చేస్తుంది. ఈరోజు బాల్ గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాము అని అంటే వై ఒక బాలే 20 ఓవర్స్ ఆడతారు. బికాజ్ ఇప్పుడు ఐపీఎల్లో 2 రూల్స్ వచ్చాయి. ఒకటి, బాల్కి సెలైవా అప్లై చేయొచ్చు. ఇది మనకి కరోనా టైంలో పూర్తిగా ఎత్తేసారు, నిషేధం విధించారు. ఇప్పుడు మాత్రం ఆ ఉన్న ఒక బాల్కి నువ్వు సెలైవా చేసుకొని బౌలర్స్ చేయొచ్చు. అదొక రూల్ కొత్తగా పెట్టారు. అలాగే అండ్ ఇఫ్ యూ వాంట్ అంటే బౌలర్స్ కెన్ చేంజ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, అంటే న్యూ బాల్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఆడిన బాల్ తోటి ఆడకుండా. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట గేంద్బాజీకి, అంటే బౌలర్స్కి. ఇవి 2 రావడం అనేది ఇట్స్ వెల్కమ్ థింగ్ అనే చెప్తాను నేనైతే. సో ఢిల్లీ అండ్ లక్నో చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే కేఎల్ రాహుల్ అండ్ పంత్ వైస్ వర్స అయిపోయారు. అటు నుంచి ఇటో ప్లేయర్ వచ్చారు, ఇటు నుంచి అటో ప్లేయర్ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడితే ఈరోజు కేఎల్ రాహుల్ ఉండబోవడం లేదు. ఇట్స్ ట్రూ. కేఎల్ రాహుల్ లేకుండానే మనకి లక్నో సూపర్ కింగ్స్లో జరుగుతుంది. అలాగే అక్షర్ ఫస్ట్ మ్యాచ్ యాజ్ ఎ కెప్టెన్ ఢిల్లీ దానికి. సో ఈరోజు ఇప్పుడు మాత్రం ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ ఒకసారి మనం చూస్తే జేక్ ఫ్రేజర్ కన్ఫామ్గా ఉంటాడు. అలాగే వికెట్ కీపర్ కింద మనకి ఈరోజు అభిషేక్ రాబోతున్నాడు. అలాగే మనకి సమీర్ రిజ్వీ, ఫాఫ్ డూప్లెసిస్ కన్ఫామ్గా ఉండబోతున్నాడు. కరణ్ నాయర్. ఆల్రౌండర్స్ కేటగిరీలో అయితే డొనోవన్ ఫెరియర్, అలాగే అజయ్ మండల్, అక్షర్ పటేల్ మాత్రం ఈరోజు డెఫినెట్గా తన బాల్తో కానీ లేకపోతే బ్యాట్తో కానీ యాజ్ అన్ ఆల్రౌండర్ ఈజ్ గోయింగ్ టు షో హిస్ టాలెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా మోహిత్ శర్మ కన్ఫామ్గా ఉంటాడు. అలాగే ముఖేష్ కుమార్ కూడా అంటే టెయిలెండర్ బ్యాట్స్మెన్లో ముఖేష్ కూడా ఫైన్ ఇదే ఉంటుంది. మిషెల్ స్టార్క్ మాత్రం సో ఈజ్ గోనా బీ గుడ్ అండ్ కీ బౌలర్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఎవరైతే స్పిన్నర్స్లో ఇంకా చూసుకుంటే స్పిన్నర్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ కీ రోల్ ఇన్ ది వైజాగ్ మ్యాచ్లో ఎందుకు అంటున్నాను అని అంటే, వైజాగ్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం హ్యూమిడిటీ వాతావరణము ఈరోజు ఉండడం వల్ల వైజాగ్ పిచ్లో ఫస్ట్ అయితే మంచి చేజింగ్ బ్యాట్స్మెన్కి చాలా సూపర్ డూపర్గా ఉండబోతుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ బాల్ మాత్రం కొంచెం మందకొడిగా ఉండబోతుంది పిచ్. అలాగే స్పిన్నర్స్కి ఓకే, ఫాస్ట్ బౌలర్స్కి ఇంత ఇన్డెప్త్ బౌన్స్ అయితే అవ్వకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రజ్ఞ, లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ లోపల నేను ఒక క్వశ్చన్ అడుగుతా. దీని లోపల నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సో ఇక్కడ బ్యాటర్స్ ఉన్నారు, డేవిడ్ మిల్లరా అండ్ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ రిషబ్ పంత. రిషబ్ పంత, ఓకే. రిషబ్ పంత్ ఈజ్ అ ఫేవరెట్ ప్లేయర్ ప్రజ్ఞకి. సో అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్కి అంత ఛాన్స్ దొరకలేదు. బట్ ఆఫ్టర్ యాక్సిడెంట్ అతను ఎంత గెట్ బ్యాక్ అయ్యాడైతే మనకు తెలిసిన విషయమే. సో రిషబ్ పంత్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నా. ఫస్ట్ మ్యాచ్ ఎవరికైనా ద బెస్ట్ మ్యాచ్ లాగా అవుతుంది కాబట్టి ఐపీఎల్లో వాళ్ళకి ఎక్కువ అంటే మ్యాచ్ గెలిస్తే చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇప్పుడు చెన్నై వర్సెస్ ముంబైకి చెన్నై గెలిచింది. అండ్ ముంబైలో ఉన్నది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఓడిపోతుంటారు. దగ్గర 2008 అనుకుంటా, డోంట్ బిలీవ్ ద ఇయర్స్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారు అని చెప్పి నిన్న కూడా మా ఫ్రెండ్స్ ఎవరో చెప్తున్నారు. అంటే నిజంగానే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, చెన్నై గెలిచింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది రాజస్థాన్ మీద ఆడి. అయితే రాజస్థాన్ని కూడా ఇక్కడ చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే 240 రన్స్ అబోవ్ వాళ్ళు చేయడం అని. 286 అనే స్కోర్ కూడా కొంచెంలో మిస్ అయింది. ఇంకొక 1 రన్ కొట్టుంటే రికార్డు బ్రేక్ చేసేసేవాళ్ళు. హయ్యెస్ట్ 20 ఓవర్స్ లోపల 286 రన్స్ కొట్టడం అనేది ఇంత టాప్ స్కోర్ కదా. సో రియల్లీ ఇంకా కమింగ్ టు ద స్క్వాడ్ అండ్ టీమ్, నాకు తెలిసి డేవిడ్ మిల్లర్ అండ్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ కూడా ఈజ్ గోయింగ్ టు బీ అ బెస్ట్ పార్ట్ అండ్ హీస్ గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ అనుకుంటున్నాను నేను. బికాజ్ వికెట్ కీపింగ్ విషయంలో తను ఉంటాడు అనుకుంటున్నాను నేను రిషబ్ పంత్ ఈరోజు. అలాగే ఆల్రౌండర్స్లో ఆయుష్ బదోని ఉన్నాడు, అలాగే అర్షిన్ కుల్కర్ని అండ్ యువరాజ్ చౌదరి, తను షాబాజ్ అహ్మద్ ఉంటాడు. వీళ్ళ లోపల బౌలర్స్ లోపల అయితే ఆకాష్ దీప్ అండ్ మయాంక్ యాదవ్
మనకి కీ బౌలర్ ఇందు లోపల, అలాగే స్పిన్నర్స్లో రవి బిష్ణోయ్. యాజ్ ఐ సెడ్ దీని లోపల అంటే వైజాగ్లో స్పిన్నర్స్ రోల్ అయితే ఎక్కువ ఉండబోతుంది. దేనికి రీజన్ ఏంటి, పిచ్ సెకండ్ హాఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ లోపల పిచ్ కొంచెం అంత టాప్ బౌన్స్ అవ్వకపోవచ్చు, కానీ స్పిన్కి మాత్రం మంచి ఛాన్స్ ఉంది. సో సార్, ఇవాళ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ లక్నోలో ఎవరు గెలవబోతారు అనుకుంటున్నారు? యా, ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్లో అయితే టాస్ ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్. బికాస్ ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడం అనేది ఉత్తమం ఉంటుంది. బికాస్ సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం యాజ్ ఐ సెడ్ బౌన్సీ పిచ్ కాదు, స్పిన్నర్స్కి ఇది అవుతుంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఒకవేళ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి ఉన్నాయి అని జనరల్గా మనం ప్రిడిక్షన్ మాట్లాడుకుంటే ఎస్, లక్నోకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. ప్రజ్ఞ హాయ్, సో దిస్ ఈస్ ద ప్రిడిక్షన్ ఫర్ టుడే. సో మీ డ్రీమ్ 11 ప్లేయర్స్ కూడా ఎవరైతే ఉంటారో టీమ్ వైజ్ మీరు మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే కీప్ వాచింగ్ కిరణ్ టీవీ ఫర్ ఐపీఎల్ అప్డేట్స్. థ్యాంక్ యూ.